శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాశీబుగ్గ సంత మైదానంలో వైఎస్ఆర్ కూడలి వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆరోగ్యశ్రీ 108 పథకాలతో వైఎస్ఆర్ పేదల గుండెల్లో నిలిచిపోయారని అప్పలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार 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 रेड्डी गारी नायकत्व वर्दिल्लाले वर्दिल्लाले अप्पलराजु गारी नायकत्व वर्दिल्लाले वर्दिल्लाले अप्पलराजु गारी नायकत्व वर्दिल्लाले वर्दिल्लाले जय जगन जय जगन जय जगन बैक एंड टेक्निकल टीम टेलीमेडिसिन टीम मास्टर मेडिकल कॉलेज डिपार्टमेंट ऑफ मेडिसिन వాళ్ళకి ఇచ్చారు. Incidentally I was the assistant professor of medicine in National Medical College at that time 2007 అదే మోడల్ని డాక్టర్ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఇదేదో బాగుంది, ఎందుకు పైలట్ స్కీమ్ ఏమి ఒక జిల్లాలో ఏమి రాష్ట్రం మొత్తం నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కంబైన్ ఆంధ్రప్రదేశ్ అక్రాస్ ది స్టేట్ 108ని ఒక మోడల్గా తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ఆర్ గారు. మన 108 ఇప్పుడు దేశం మొత్తం కూడా ఉంది. 104 జలయజ్ఞం అని చెప్పి ప్రాజెక్టు, రైతు రుణమాఫీ, పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేట్టుగా చేసినటువంటి ఘనత ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనం చేసుకుంటూ, మరి ఆయన ఆశయాలు కొనసాగించడానికి, ఆయన లెగసీ కంటిన్యూ చేయటానికి, ఏదైతే పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం డాక్టర్ వైఎస్ఆర్ గారు 100 అడుగులు వేస్తే, మరి ఆయన తనయుడు మనందరి ప్రీతం నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1000 అడుగులు వేశారని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీని మరింత విస్తరించినాము. ఫీజు రింబర్స్మెంట్ అంటే జగనన్న విద్యాకారులతో పాటు వసతి దీవెన కూడా వేసినాము. ఇలా చెప్పుకుంటూ పోతే రైతులకి రైతు భరోసాని, రైతు భరోసా కేంద్రాలని అన్ని దశల్లో కూడా విత్తనం నుంచి అమ్మకం దాకా సపోర్ట్ ఇచ్చాము. ఒక పేద ప్రజలు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగేట్టుగా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాం. మరి ఈరోజు చూస్తున్నాం మనం ఎన్నెన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎన్నెన్ని ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నెన్ని అన్యాయాలు జరుగుతున్నాయో మన అందరం కూడా కళ్ళారా చూస్తూనే ఉన్నాం. మరి లేట్ డాక్టర్ వైఎస్ఆర్ గారి జయంతి రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన ఆశయాల్ని కొనసాగించడానికి, ఆయన ఆశయాలు మళ్ళీ ఈ రాష్ట్రంలో పునఃస్థాపితం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మన అందరం కూడా పునరంకితం అవ్వాలని, చేయి కలిపి ముందుకు సాగాలని మన అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా, మున్సిపాలిటీ నుంచి విచ్చేసినటువంటి పెద్దలు వెంకటరామేశ్వర్, అలాగనే అధ్యక్షులు సిస్టర్ గోపి గారు, జిల్లా పార్టీ సెక్రటరీ, వైస్ చైర్మన్ బోర్ బుజ్జి గారు, అలాగే మరో వైస్ చైర్మన్ మిసాల్ సురేష్ గారు, ఉపాధ్యక్షులు గుజ్జు జోగారావు గారు, నర్తు రమణ గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు, టౌన్ కమిటీ 50 మందికి పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే పలాస మండలం నుంచి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పైల వెంకట్రావు గారు, ఎంపీపీ వంగ సాయికృష్ణ గారు, మండల పార్టీ అధ్యక్షులు దువ్వాడ రవి గారు, మరి అలాగనే జిల్లా పార్టీ సెక్రటరీ బత్తిన హేమేశ్వర గారు,